నిరుద్యోగులకు శుభవార్త. విద్యుత్ సబ్ స్టేషన్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. సబ్ స్టేషన్లో ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పురుషులు, మహిళా అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్తోనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఏప్రిల్ 1 లోపు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొత్తం పోస్టులు 389. సైంటిఫిక్ అసిస్టెంట్ బి 45 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 1 82, టెక్నీషియన్ కేటగిరీ 2 226, అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ 22 పోస్టులు, అసిస్టెంట్ గ్రేడ్ 1 ఎఫ్ అండ్ ఏ 4 పోస్టులు, అసిస్టెంట్ గ్రేడ్ 1 సి అండ్ ఎంఎం 10 పోస్టులు, నర్సు 1 పోస్టులు. ఇక విద్యార్హత వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్ బి పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 1 పోస్టులకు అయితే 10th పాస్ అయి ఉండి 2 ఏళ్లు ఐటీఐ అనుభవం సర్టిఫికేట్ అవసరం. మిగతా పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక వయోపరిమితి వచ్చేసరికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్లు కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రారంభం మార్చి 12 నుంచి ప్రారంభం. అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 1 వరకు ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 150 ఆన్లైన్ విధానంలో పేమెంట్ చేయాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇక ఎంపిక విధానం ఆన్లైన్ విధానంలో పరీక్ష, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపిక అయిన అభ్యర్థులకు మొదట కర్ణాటకలోని కైకా పవర్ ప్లాంట్లో ఉద్యోగం ఇస్తారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు సబ్ స్టేషన్లో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.